శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం ప్రేమ వశీకరణ, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, శత్రు వశీకరణ, వివాహం, సంతానం ఆలస్యమవడం, విడాకులు, కోర్టు సమస్యలు, ధనం, బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా రోజుల్లోనే 100% పరిష్కారం చూపబడును. గురూజీ సీతారామయ్య. సెల్ నంబర్ 8344181111. ఓం శ్రీ మాత్రే నమః. నమస్తే అండి. ఛానల్లోకి స్వాగతం. రానున్న 3 నెలల్లో సింహరాశి వారి జీవితంలో జరగబోయేది ఇదే. ఈ రాశి వారి జీవితం పూర్తిగా మారబోతుంది. నక్కతోక తొక్కినట్లే వీరిని అదృష్టం వరిస్తుంది. వీరు పట్టిందల్లా బంగారం కానుంది. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఈ రాశివారు ఎన్నో అద్భుతాలను చూడబోతున్నారు. వీరికి రానున్న 3 నెలల్లో ఎంతో అనుకూలంగా ఉంది. అలాగే వీరికి ఒక పెను ప్రమాదం కూడా పొంచి ఉంది. ఒకరి విషయంలో మాత్రం ఎంతో జాగ్రత్త పడాల్సి ఉంటుంది. అయితే ఈ రాశివారి జీవితంలో జరగబోయే ఆ పెను మార్పులేమిటి? వీరిని పొంచి ఉన్న ఆ ప్రమాదమేమిటి? మరిన్ని సత్ఫలితాలను పొందటం కోసం వీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా ఎటువంటి పరిహారాలు చేయటం ద్వారా ఉత్తమ ఫలితాలను పొందుతారో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరింకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ రాశివారు జీవితంలో ఎదురయ్యే సంఘటన ఆధారంగా అపార అనుభవాన్ని కలిగి ఉంటారు. తాము ఎదుర్కొన్న ప్రతి సంఘటనను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో అటువంటి సంఘటనలు ఎదురు కాకుండా ఎంతో చాకచక్యంగా తమ సమస్యలను పరిష్కరించుకుంటారు. వీరు ఎంతో శాంత స్వభావులు. ఈ రాశివారు ఇతరులు తమను మోసం చేయనంత వరకు కూడా ఇతరులను మోసం చేయాలనే ఆలోచన వీరికి ఉండదు. వీరికి బంధుప్రీతి చాలా ఎక్కువ. ఈ రాశివారు బంధువుల యొక్క అభిప్రాయాలను గౌరవిస్తారు. ఎల్లప్పుడూ బంధువులతో కలిసి ఉండటానికి ఇష్టపడతారు. స్నేహితుల పట్ల అపారమైన నమ్మకాన్ని కలిగి ఉంటారు. ఆ నమ్మకం కారణంగా వీరు అనేక సందర్భాలలో మోసపోతారు. కొన్ని సందర్భాలలో ఇతరుల మాట విని తీసుకున్న నిర్ణయాల ద్వారా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రాశివారికి ఉన్న మరొక మంచి గుణం ఏమిటంటే తప్పు తమదని తెలిసిన తర్వాత ఆ తప్పును అంగీకరిస్తారు. చేసిన పొరపాట్లను తిరిగి చెయ్యరు. అందరినీ ఎంతో ప్రేమపూర్వకంగా సమానంగా చూస్తారు. ద్వేషించే వారిని, తమను ప్రేమించే వారిని కూడా సమానంగా చూడటం వీరి ప్రత్యేకత. ఈ విధంగా ఇద్దరినీ సమానంగా చూడటం వలన వ్యక్తిగత విభేదాలు తలెత్తుతాయి. అయినా వీరి ప్రవర్తన మాత్రం మార్చుకోరు. ఈ రాశి వారికి స్త్రీ సంతానం పట్ల అభిమానం అధికంగా ఉంటుంది. సంతానం వీరి అభీష్టం ప్రకారం నడవక వీరిని ఇబ్బందులకు గురిచేస్తారు. నైతిక బాధ్యతలకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు. నమ్మిన వారి కొరకు అధికంగా శ్రమిస్తారు. అనుకున్న పనిని ఏదో విధంగా సాధించి తీరుతారు. పట్టుదల, పోటీతత్వం ఈ రాశి వారిలో అధికంగా ఉంటాయి. తెలివితేటలు, జ్ఞాపక శక్తి, సమయానికి తగిన సమయస్ఫూర్తిని ప్రదర్శించటం వంటి లక్షణాలు వీరిలో ఎక్కువగా ఉంటాయి. ధన సంపాదనే ధ్యేయమని వీరు భావించరు. ఏదో విధంగా ధనం సర్దుబాటయ్యి అవసరాలు గడిచిపోతే చాలు అనుకుంటారు. కులమత వర్గాలకు అతీతంగా జీవిస్తారు. స్త్రీల వలన అదృష్టం కలిసి వస్తుంది. జీవిత భాగస్వామితో చిన్న చిన్న కలతలు ఉన్నా పెద్ద ఇబ్బందులుండవు. ప్రజాభిమానంతో ఉన్నత స్థితికి చేరుకుంటారు. వీరికి దైవానుగ్రహం అధికంగా ఉంటుంది. బంధువర్గం కంటే బయటవారి సహాయం అధికంగా అందుతుంది. అంచనాలు చక్కగా పొరపాట్లు లేకుండా వేస్తారు. ఊహలు నిజమవుతాయి. సామాజిక సేవ, సామాజిక న్యాయం దైవంగా భావిస్తారు. ఈ రాశి వారికి రాబోయే కాలంలో ఆర్థికంగా ఎన్నో లాభాలు చేకూరుతాయి. ఖర్చులు తగ్గి సంపాదన పెరగబోతుంది. ఆదాయం నిలబడుతుంది. ఆదాయం పెరిగే మార్గాలు కనిపిస్తాయి. అదేవిధంగా మీరు బ్యాంక్లో రుణం కోసం ఎదురు చూస్తున్నట్లయితే సకాలంలో అప్పు లభిస్తుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం బ్యాంక్ నుండి వచ్చే అధికారుల పట్ల మీరు సవ్యంగా నడుచుకున్నట్లయితే బ్యాంక్ నుండి మీకు రుణాలు లభిస్తాయి. అనుకోని ఖర్చులు ఎక్కువగా పెరగటం వలన మీకు మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఈ రాశివారు ప్రతి క్షణం ఏదో ఒక ఆలోచనలో మునిగిపోతూ ఉంటారు. ప్రతి విషయం గురించి దానిని ఏ విధంగా పూర్తి చేయాలి, ఎలాంటి కార్య ప్రణాళిక వెయ్యాలి అని ఆలోచిస్తూ ప్రణాళిక రూపొందిస్తారు. కానీ ఆ పనిని ఎప్పుడు అమల్లోకి తీసుకువస్తారో వారికే తెలియదు. వీరు ఎల్లప్పుడూ నూతన విషయాలను తెలుసుకోవటంలో ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కొత్త విషయాలను కనుగొనటానికి నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. కొత్త ప్రాజెక్టుల విషయంలో, కొత్త ఇన్వెన్షన్స్ విషయంలో తమ తోటి వారితో ఎక్కువగా డిస్కస్ చేస్తూ ఉంటారు. వీరు విహారయాత్రలకు వెళ్లటానికి ఎక్కువగా ఇష్టపడతారు. వీరు చాలా సున్నితమైన మనస్కులు. వీరు ప్రతి క్షణం కష్టించి పనిచేసి ప్రతిఫలం పొందటం కోసం శ్రమిస్తూ ఉంటారు. వీరికి కష్టపడి పని చేయటం అంటే చాలా ఇష్టం. ఎటువంటి కష్టం లేకుండా ప్రతిఫలం వచ్చినట్లయితే
దానిని వీరు ఎక్కువగా ఇష్టపడరు. ముఖ్యమైన విషయాలలో నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఈ రాశివారు సరైన నిర్ణయం తీసుకోలేక తడబడతారు. కొన్ని విషయాలలో ఎలాంటి నిర్ణయం తీసుకోవటం ద్వారా ఏం జరుగుతుందో అనే భయంతో అటు ఇటు ఊగిసలాడుతూ ఉంటారు. తద్వారా కొన్ని సందర్భాలలో ఆర్థికంగానూ సామాజికంగానూ నష్టపోతారు. వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే నూతనంగా వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయోజనాలు లాభిస్తాయి. చేస్తున్న వ్యాపారాన్ని వృద్ధి చేయాలనుకునే వారికి మాత్రం ఈ సమయం అంత అనుకూలంగా లేదు. మీకు చేస్తున్న వ్యాపారంలో నష్టాలు వచ్చే అవకాశం ఉంది. నూతనంగా పెట్టుబడి పెట్టాలనుకునేవారు ఈ సమయంలో మీ పెట్టుబడులను వాయిదా వేసుకోవటం మంచిదే. ఏ వ్యాపారమైనా సరే మీకు అంతగా కలిసి రాకపోవచ్చు. రానున్న 3 నెలల్లో ఈ రాశి వారికి అఖండ రాజయోగం సిద్ధించబోతుంది. వీరు తలపెట్టిన ప్రతి కార్యం కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా కొనసాగుతాయి. ప్రతి రంగంలోనూ ఈ రాశి వారికి ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉంది. ఈ సమయంలో వీరు చేపట్టిన ఎటువంటి కార్యక్రమమైనా విజయవంతమవుతుంది. గతంతో పోల్చుకుంటే ఈ సమయం వీరికి అత్యంత అనుకూలంగా ఉంటుంది. గతంలో మీరు ఎదుర్కొన్న ఇబ్బందులన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి. ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక, ఆరోగ్య, విద్య, రాజకీయ రంగాలలో మీకు విజయం సిద్ధిస్తుంది. ఉద్యోగపరంగా ఈ రాశి వారికి ఇది అత్యంత అనుకూలమైన సమయం. ఏవైతే మీకు ఇంక్రిమెంట్లు రావాల్సి ఉన్నాయో అవి ఈ సమయంలో ఖచ్చితంగా వస్తాయి. మీరు గత కొంతకాలంగా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఈ సమయంలో ట్రాన్స్ఫర్తో కూడిన ప్రమోషన్ అనేది లభిస్తుంది. తద్వారా మీ కుటుంబ సభ్యులకు మీకు స్థాన మార్పిడి జరుగుతుంది. వర్క్ ప్రెజర్ ఈ సమయంలో అధికంగా ఉంటుంది. అయితే ఆ ప్రెజర్ని దాటుకుని మీరు కష్టపడి పనిచేసినట్లయితే ఆ పనికి తగిన ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో మీ ఆర్థిక పరిస్థితి మరింత బలపడుతుంది. గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన ఆర్థిక సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఆర్థిక పరంగా ఈ సమయం మీకు అత్యంత బలాన్నిస్తుంది. ఈ రాశివారు ఈ సమయంలో వృధా ఖర్చులు చేయటానికి ఎక్కువగా ఇష్టపడతారు. అందువల్ల కొంతమేరకు ఆర్థిక పరంగా ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఒక నిర్ణీత ప్రణాళిక ప్రకారం ఆర్థిక క్రమశిక్షణ పాటించినట్లయితే ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీ జీవితం చాలా సాఫీగా సాగుతుంది. ఈ సమయంలో ఈ రాశివారు ఈ ఒక్క విషయంలో మాత్రం చాలా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. అదేమిటంటే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఏర్పడి అవి పెద్ద పెద్ద గందరగోళాలకు దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీ యొక్క భాగస్వామితో మాట్లాడేటప్పుడు ప్రేమగా మాట్లాడడం ద్వారా, అదేవిధంగా వారి యొక్క అభిప్రాయాలను గౌరవించడం ద్వారా కొంతవరకు సమస్యలు తగ్గి ప్రశాంతత ఏర్పడుతుంది. కుటుంబ పరంగా ఇది మీకు మంచి సమయం. ఈ సమయంలో మీ కుటుంబ సభ్యులు లేదా జీవిత భాగస్వామితో గతంలో ఉన్న సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంటుంది. మీ స్నేహితుల నుండి కూడా మీకు మంచి మద్దతు లభిస్తుంది. మీ పిల్లలు తమ రంగంలో రాణిస్తారు. ఈ సమయంలో దీర్ఘకాల అనారోగ్య సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఎంతో కాలంగా ఇబ్బంది పెట్టిన అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారు. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందటం కోసం హనుమాన్ చాలీసాను పఠించండి. మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయించుకోవటం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు. అదేవిధంగా విష్ణు సహస్రనామాలను నిత్యం పారాయణం చెయ్యాలి. మరిన్ని సత్ఫలితాలను పొందటం కోసం ఈ రాశివారు కుబేర కంకణ ధారణ, కాలభైరవ స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది. అదృష్టానికి దగ్గరగా జీవితం నడుస్తుంది. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందటం కోసం వీరు చేయవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే శనివారం పేదలకు, యాచకులకు నల్ల రంగు దుప్పట్లు దానం చేయండి. ఎరుపు రంగు దారంలో మీ మెడపై వెండి లేదా రాగితో చేసిన దుర్గా బీజ యంత్రం లాకెట్ను ధరించండి. మీరు శని, కుజుడు, గురువు మరియు రాహువు మంత్రాలను పఠించండి. ఈ విధంగా చేయటం ద్వారా రాహుకేతు దోషాల నుండి విముక్తి పొందుతారు. సో చూశారు కదండి, రానున్న 3 నెలల్లో సింహరాశి వారి జీవితంలో ఏం జరగబోతుంది? నక్కతోక తొక్కినట్లే వీరిని అదృష్టం ఏ విధంగా వరిస్తుంది? వీరికి పొంచి ఉన్న పెను ప్రమాదం ఏమిటి? మరిన్ని సత్ఫలితాలను పొందటం కోసం వీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా ఎటువంటి పరిహారాలు చేయటం ద్వారా ఉత్తమ ఫలితాలను పొందుతారో ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే